నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. వెల్లడించిన ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందజేసిన పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి బండారు. అమర్ పరిస్థితే గాలిలో దీపంలా ఉంటే ఇంకేం పరిశ్రమలు తెస్తాడని ఎద్దేవా. వైసీపీకి బలమైన నియోజకవర్గం తూర్పు. అందరి ఉమ్మడి లక్ష్యం నూరి గెలుపు. తూర్పు కార్పొరేటర్లకు లేల్లాపిరెడ్డి కర్తవ్య బోధ. రాజకీయాలను పక్కన పెట్టి దేశం గురించి ఆలోచించవలసిన తరుణం ఇది అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే వారెవరైనా సరే తమ పార్టీలో భాగమవ్వచ్చని పేర్కొన్నారు. நாம் செய்த தேச தொண்டிற்காக இன்று தண்டிக்கப்படுகிறோம். சீட்டு அவங்களுக்கு எண்ணிக்கை கூட்டி கொடுக்கறாங்க. நாம தேசத்தின் நலன் என்று நினைத்து குடும்ப கட்டுப்பாடு செய்து ரெண்டு வேணாம் ஒன்னு போதும் ஒன்னு கூட வேணாம் நாங்க இருக்கிறத வச்சு பண்ணிக்கிறோம்னு செஞ்ச அந்த தேசப்பற்றிற்காக இன்று தண்டனை. நமக்கு இடம் கிடையாது, குரல் கிடையாது. ஆனா நீங்க அப்படி எங்களுடைய அளவை எங்களுடைய விஸ்தீரணத்தை புரிந்து கொள்ள வேண்டும் என்றால் வருமானம் எந்த ஸ்டேட்ல இருந்து வருதுன்றத சென்டர் கணக்கெடுக்கட்டும். முதல் 3 ஸ்டேட்ல தமிழகம் இருக்கும். நம்ம கொடுக்கிற ஒவ்வொரு ரூபாய்க்கும் 29 பைசா தான் திரும்பி வருது. ஆனா அதையே இன்னைக்கு சீட்டு நிறைய வச்சிருக்கிற MP, பீகார், UP சொல்ல முடியாது. அவங்களுக்கு 4 ரூபாய் கிடைக்குது. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పీఠం వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పీఠంలో ఉన్న వివిధ దేవతామూర్తులకు ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. పీఠంలో నిర్వహిస్తున్న యాగంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు శారదా పీఠాధిపతిని ముఖ్యమంత్రి కలుసుకుని ఆశీర్వాదాలు పొందారు. शत्रुकार्यहानिकरी यजमानस्य कार्यसिद्धिकरी शत्रूणामुद्योगविघ्नकरी वीरचामुण्डिनी हाटकधारिणी नगरपुरी पट्टणास्थानसम्मोहिनी साधिनी ओम ह्रीं श्रीं स्वाहा श्री राजश्यामला परादेव्यै नमः. ध्यायामि ओं कनकवज्रमुक्तालङ्कृतशरीरिणी ये हि आगच्छ मम कर्णे प्रविश्य भूतभविष्यमानकालज्ञानदूरदृष्टिदूरश्रवणं ब्रूहि ब्रूहि शत्रुमुखस्तम्भनं शत्रुगतिस्तम्भनं शत्रुगतिस्तम्भनं शत्रुमतिस्तम्भनं गतिस्तम्भनं परेषां मतिस्तम्भनं सर्वशत्रूणां वाग्जिह्वास्तम्भनं టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మహిళలతో భువనమ్మ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు మొట్టమొదటిగా అన్ని విధాలుగా గౌరవం తీసుకువచ్చింది నందమూరి తారక రామారావు అని చెప్పారు. మహిళలకు రెగ్యులేషన్ తీసుకువచ్చారు ఎన్టీఆర్. మహిళలకు తిరుపతిలో మహిళా పద్మ యూనివర్సిటీ ప్రత్యేకంగా స్థాపించారని తెలిపారు. లోకల్ బాడీస్ లో నందమూరి తారక రామారావు మహిళలకు రిజర్వేషన్ తీసుకువచ్చారని వెల్లడించారు. ఆయన వల్లే మహిళలకు లోకల్ బాడీస్ లో ప్రాధాన్యత వచ్చిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం దిశా పథకాన్ని తీసుకువచ్చారని, దిశా పథకం ద్వారా మహిళలకు రక్షణ ఏమన్నా ఉందా అని ప్రశ్నించారు. ఇప్పుడు గంజాయి నెంబర్ 1 స్టేట్ గా మారిపోయిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్ ఇన్ రేపింగ్, అత్యాచారంగా మారిందని, ఇది ఎంత సిగ్గుచేటని మండిపడ్డారు. ఆడపిల్లల్ని నిర్బంధించి అత్యాచారాలు పెరిగిపోయాయని నారా భువనేశ్వరి వ్యాఖ్యలు చేశారు. అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని విషయాలు నేను మర్చిపోలేను. ప్రొద్దుటూరులో ఒక 6-7 బాలిక మీద
60 ఏళ్ళ మగాడు అత్యాచారం చేశాడు. ఆయన నాకు ఇప్పటికీ గుర్తు, నా ముందులే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో. అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటికల్లా. అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు? ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద. అతను చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని. అది ఆయనకి ఆ భయం, మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని. అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశ పథకం తీసుకొచ్చింది. దిశ పథకంగానే మిగిలిపోయింది. ఏమన్నా మీ మహిళలకి రక్షణ ఏమైనా ఉందా దిశ చట్టంతో? ఆ చట్టం కిందనే మిగిలిపోయింది. అది ఊరికనే మిమ్మల్ని అందరినీ మాయ చేయటానికి ఏదో ఆడాలకి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని. అది ఏమీ లేదు. మీరు మొన్న కూడా మీరు ఎన్నుంటారు, ఒక ఆడపిల్లకి గంజాయి, ఇప్పుడు గంజాయి నంబర్ 1 స్టేట్గా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ గురించి. దీంట్లో అభివృద్ధి, ఐటీలోన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనం చాలా ప్రౌడ్గా గౌరవంగా. కుప్పంలో నిజం గెలవాలి యాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఆడపిల్లలకు ఆర్థిక స్వేచ్ఛ అంశంపై కుప్పం మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నాకు మద్దతిస్తారా లేక చంద్రబాబుకు మద్దతిస్తారా అంటూ సభికులకు సరదా ప్రశ్న సంధించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అంశంపై కుప్పం మహిళతో ముఖాముఖి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబు గారికి మద్దతిస్తారా అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అని అడిగారు. దాంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లు ఇద్దరు కావాలంటూ జవాబిచ్చారు. అలా కుదరదు, ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని, రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. ఎప్పుడు సీరియస్ చర్చలే కాదు, అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ వేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను. నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. జంటులోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ బృందం పర్యటన చేసింది. డయేరియా బాధితుల్ని పరామర్శిస్తున్న టీడీపీ నేతల బృందం క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణకు ప్రత్యేక బృందాన్ని నియమించిన చంద్రబాబు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న నక్క ఆనందబాబు, కన్న లక్ష్మీనారాయణ, ప్రతిపాటి పుల్లారావు, నజీర్ అహ్మద్. వాస్తవ పరిస్థితులపై పార్టీకి నివేదిక ఇవ్వనున్న కమిటీ సభ్యులు. డయేరియాతో ఇప్పటి వరకు 4 మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వందలాది మందే. మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ డయేరియాలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని తెలిపారు. గుంటూరులో ఇప్పటికే 5 మరణించారు. 100 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మంత్రి విడుదల రజని జీజీహెచ్లో పరామర్శించి వదిలివేశారు. బాధితుల్ని ఆదుకునే
కప్పుపుచ్చుకునే అంశాన్ని గాలికి వదిలివేశారు. గత ప్రభుత్వంలో తప్పు జరిగితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేవాళ్లం. ఈ ప్రభుత్వం మాత్రం మృతుల కుటుంబాలను గాలికి వదిలివేసింది. తప్పును కప్పిపుచ్చుకొని రాజకీయ విమర్శలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. దాదాపు ఒక 10 రోజులు పైగా డయేరియా వ్యాధితో వాంతులు విరోచనాలు అయ్యి ప్రభుత్వ ఆసుపత్రే కాదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఒక కార్పొరేషనే కాదు, ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరు కూడా సక్రమంగా స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఇవాళ ముందు బాధితులను ఆదుకోవాలి, స్వాంతం చేకూర్చే చర్యలు తీసుకోవాలి. అసలు తప్పు కంటామినేషన్ వాటర్లో ఎక్కడ జరిగిందనేది దాన్ని గుర్తించి అవి బాగు చేయడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. తప్పు జరగవచ్చు, 5 ఏళ్ల క్రితం జరిగింది మేము అధికారంలో ఉన్నప్పుడు. జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి టోటల్ సిబ్బంది మొత్తం గుంటూరులోనే ఉన్నారు. ఆ రోజు ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ప్రజారోగ్య సిబ్బంది కానీ యుద్ధ ప్రాతిపదికన లైన్లన్నీ క్లియర్ చేసాం. ఈ ప్రాంతంలోనే దాదాపు 7-8 మంది చనిపోతే తక్షణ సహాయం కింద 5 లక్షల సహాయం ప్రకటించాం. ఇలా ఏమైంది? 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా డబ్బులు ఇస్తే ఏమైంది? కార్పొరేషన్గా ప్రభుత్వానికి మంత్రి రజనీ గారు ఉంది, వచ్చింది చూసింది, సరైన సమీక్ష లేదు, చర్యలు లేవు, అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు పై మెరుగులు షో చేయటం కాదు. ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవాలి. ఈ అసలు విషయం ఎక్కడ జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది దాన్ని గుర్తించాలి, సరి చేసుకోవాలి, ఈ విధంగా ముందుకు పోవాలి. రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి కేసులు. ఇప్పటికి 5 మరణాలు సంభవించినాయి. ఇప్పటికి ఇంకా ఎంతోమంది ఈ లెక్కలోకి రాకుండా రిజిస్టర్ చేసుకోకుండా చాలా మంది ఉన్నారు. మీరు ఎక్స్గ్రేషియా ఇటీవల ఎందుకు వైఫల్యం చెందుతా ఉన్నారు? ఒక్కడికి ఇచ్చారు, అది కూడా మేము ఆందోళన, నజీర్ గారు మేము అందరూ ఆందోళన చేస్తే శారదా కాలనీలో ఒక అమ్మాయి, పద్మ అనే అమ్మాయికి 5 లక్షలు ఇచ్చినట్టున్నారు. మిగిలిన కేసులు మొత్తం కూడా వదిలేశారు. అసలు ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా రావడం అనేది, ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఈ పైప్ లైన్లు మరమ్మతులు చేయాలి. ఎక్కడెక్కడ మొత్తం జిల్లాలో కాదు రాష్ట్రంలో అవసరమైతే ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ పిలిపించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మంచి ఆహార అలవాట్ల ద్వారానే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుందని ఏఐజీ హైదరాబాద్ హాస్పిటల్స్ చైర్మన్ మరియు ప్రముఖ గ్యాస్ట్రాలజీ వైద్యులు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు వారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధార్థ్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ ను వారి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు షేక్ మహమ్మద్ జియావుద్దీన్, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, పలువురు నాయకులు, పలువురు వైద్యులు, నిర్వాహకులు, ఆళ్ల శివారెడ్డి, నాగార్జునరెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఏఐజీ హైదరాబాద్ హాస్పిటల్స్ చైర్మన్ మరియు ప్రముఖ గ్యాస్ట్రాలజీ వైద్యులు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ రకాల నూనెలు వినియోగించడం ద్వారా గ్యాస్ సంబంధిత అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. బయట ఆహారం కంటే ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని తీసుకోవటం మంచిదని తెలిపారు. అనంతరం ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ మనిషిలో దేవుణ్ణి చూడాలంటే గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఏఐజీ హైదరాబాద్ హాస్పిటల్స్ చైర్మన్ మరియు ప్రముఖ గ్యాస్ట్రాలజీ వైద్యులు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి అని తెలిపారు. గొప్ప వైద్యుడిగా సేవలందిస్తూ సమాజ శ్రేయస్సు కోసం ఆయన అందిస్తున్న కృషి వెలకట్టలేనిదని చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో దారుణం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల వయసున్న మనవరాల్ని గర్భవతిని చేసిన తాత అంకయ్య, అతని వయసు 50 సంవత్సరాలు. రాత్రి తీవ్ర కడుపు నొప్పితో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మైనర్ బాలిక వైద్య పరీక్షలు చేసి 4 నెలల గర్భిణిగా నిర్ధారించారు వైద్యులు. బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసిన వైద్యులు పరారీలో నిందితుడు అంకమ్మ ఉన్నారు. మోపిదేవిలో 9వ తరగతి చదువుతున్న బాలిక ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వాపోతున్న బాలిక. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్. మోపిదేవి దళితవాడ నుంచి ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళ తెలిసిన బంధువులు ఎవరో శారీరకంగా అనిపించినట్టు దాని మీద తల్లిదండ్రులు వచ్చి నిన్న మోపిదేవి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి కూడా కొంచెం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వాళ్ళు మెడికల్ టెస్ట్లు చేయించుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంటే కంప్లీట్ అయిన తర్వాత దాని పూర్తి వివరాలు వీళ్ళు తెలియపరుస్తారు. మోపిదేవి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 14 ఏళ్ల మైనర్ బాలికపై 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి
ఒక వ్యక్తి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లని ఇంటి దగ్గర ఎవరూ లేని సమయం చూసి భయపెట్టి ఆ పిల్లపై లైంగిక అత్యాచారం చేయడం జరిగింది. సుమారుగా ఈ వ్యవహారం 6 నెలలుగా జరుగుతున్నట్టుగా పాప తెలియజేసింది. ఈ లైంగిక వ్యవహారం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఆ పాప 3 నెలల గర్భవతిగా ప్రెగ్నెంట్గా చెప్తూ ఉన్నారు. ఇటువంటి విషయాన్ని వినడం చాలా బాధాకరం. ఇట్లాంటి మైనర్ బాలికపై పెద్ద వయసు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యక్తులపై పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకుని అతనిపైన ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే రిమాండ్కి పంపించాలి. పోక్సో యాక్ట్, నిర్భయ యాక్ట్ ప్రకారంగా అతనిపైన తగిన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అత్యవసరంగానే అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి ఇవ్వాలి. బాధిత మహిళకి గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ఎలాంటి పరువు నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ వేరేగా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఆ పిల్లకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అందించి వారికి మేలైనటువంటి సేవలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. డాక్టర్ అనిత అండి, గైనకాలజిస్ట్ సిహెచ్సి అవనిగడ్డ. మా దగ్గరికి ఒక మైనర్ గర్ల్ ఎగ్జామినేషన్ కోసం మాకు పోలీసులని తీసుకురావడం జరిగింది. అమ్మాయిని పరీక్ష చేసి అమ్మాయి 14 years మైనర్ గర్ల్ ప్రెగ్నెంట్ అని తెలవడం జరిగింది. 4 నెలల జరుగుతుంది. ఫర్దర్ ఎగ్జామినేషన్ అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అయితే పెద్ద హాస్పిటల్ కంటే మనం మచిలీపట్నం దానికి రిఫర్ చేయడం జరుగుతుంది. అమ్మాయి పరీక్ష చేసాము. మైనర్ గర్ల్, అమ్మాయి 14 years ఉంటాయి. రిపోర్ట్స్లో అయితే ప్రస్తుతానికి టెస్ట్లకి వాటికి మా దగ్గర తీసుకున్నాము. ఫర్దర్ దానికోసం మాత్రము పెద్ద సెంటర్కి పంపిస్తున్నాము. మీడియాపై వరుస దాడులు చేయటం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయటమేనని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఈనాడు కార్యాలయంపైన, ఆంధ్రజ్యోతి విలేకరిపైన దాడిని జనసేన ఖండిస్తుందని తెలిపారు. వాస్తవాలను ప్రచురించబట్టే వైఎస్ఆర్సీపీకి ఓటమి భయం పట్టుకుందని, ఈనాడు కార్యాలయంపైన, ఆంధ్రజ్యోతి విలేకరులపైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈనాడు కార్యాలయంపైన, ఆంధ్రజ్యోతి విలేకరులపైన దాడుల్ని ఖండిస్తూ డీజీపీ తక్షణమే స్పందించాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తున్న వైసీపీకి ప్రజలు తప్పక రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం వల్లనే వైసీపీ గోండా, వైసీపీ రౌడీలు ఈనాడు కార్యాలయం మీద, ఆంధ్రజ్యోతి విలేకరుల పైన దాడులు చేస్తా ఉన్నారు. దీని మీద తక్షణమే డీజీపీ గారు స్పందించాలి. మీరు పత్రికల మీద, మీడియాపై దాడి జరుగుతూ ఉన్నా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే, అక్రమాలు జరిగితే ఆ వార్తల్ని ప్రచురించకూడదా? ఆ వార్తల్ని ప్రజలకు తెలియజేయకూడదా? మీడియా ద్వారా అవినీతిని, అక్రమాల్ని బయట పెడితే వైసీపీకి ఎందుకంత ఉలుకో, ఎందుకంత భయం? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. పదే మీ ప్రభుత్వం వచ్చాక 5 ఏళ్లలో అనేక సంఘటనలు వచ్చాయి. మీడియా గొంతు నొక్కేలాగా మీరు జీవోలు జారీ చేశారు, కేబుల్ ప్రసారాలు కట్ చేయించారు. ఈ రోజున నేరుగా విలేకరుల మీద, ఈనాడు కార్యాలయాల మీద దాడి చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. మేము ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా, ఆటవిక పాలనలో ఉన్నామా? వైసీపీ గూండాల్ని ప్రజలు తప్పనిసరిగా నిలువరిస్తారు, అడ్డుకుంటారు. రాబోయే ఎన్నికల్లో మీకు ప్రజాస్వామ్యంగానే బుద్ధి చెప్పి భూస్థాపితం చేస్తారని కూడా హెచ్చరిస్తూ తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి, మీడియా వ్యవస్థలకి క్షమాపణ చెప్పాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బయటకు వచ్చి మీడియాపై జరిగినటువంటి దాడికి క్షమాపణ చెప్పేలాగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలి. డీజీపీ గారు ఈ ఘటనల మీద దర్యాప్తు చేసి దోషులు ఎంతవారైనా సరే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు రాష్ట్రంలో అత్యంత బలమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు ఒకటని ప్రభుత్వ విప్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏమాత్రం ఆలోచించవలసిన అవసరమే లేకుండా గెలిచే నియోజకవర్గాలలో ఇది మొదటి స్థానంలో ఉంటుందని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకి నాంది పలకటం ఖాయమని ఆయన ప్రకటించారు.
ప్రకటించారు. చంద్రమౌళి నగర్లోని లేలాపిరెడ్డి నివాసంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ ఇన్ఛార్జీల జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరంలోనూ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి కూడా ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేడు భీమవరం విచ్చేశారు. వరుసగా ప్రముఖుల్ని కలుస్తూ చర్చలు సాగిస్తున్నారు. ఉసురులు పోతే ఆ కిడ్నీ రోగుల అండగా నిలిచి ఆ భవన కార్మికుల ఆకలి చూసి ఆ బాధలు తన బంధు తన సొంతం చేసినాడు. పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో సింహమై కదిలినాడు రో మాయన్న కాదు కాసుకోటు వెయ్యరు పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో ఓలమ్మ చిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ లెక్కలేని పాలనలోన ముక్కలైన చెల్లెల కోసం ఈ దిక్కుమాలిన రాజ్యంలోన అరే అన్నదాతల ఆయువు కోసం అండదండ నిలిచినాడు, అక్రమాలు కడిగినాడు. పరశురాముడొచ్చినాడు చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు సింహమై కదిలినాడు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఎదురుగా ఢీకొన్న సంఘటనలో బస్సు డ్రైవర్ కు కుడికాలు విరగగా 4 స్వల్ప గాయాలు అయిన సంఘటన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోని ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి వయా కంచికచర్ల మీదుగా తిరువూరు వెళ్లే క్రమంలో మీనవోలు గ్రామం సమీపంలో మధిర వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ డ్రైవర్ గేదెలను తప్పించిపోయి క్రమంలో 2 ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో గాయపడిన క్షతగాత్రుల్ని 108 ద్వారా మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అమర్నాథ్ పరిస్థితి గాల్లో దీపంలో ఉందని, టికెట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రజ్యోతి, ఫోటోగ్రాఫర్, ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారని, ఆ సంస్థ నుంచి మీడియా ప్రతినిధులు బయటకు రావాలని అన్నారు. 2 నెలల తర్వాత తాము అధికారంలోకి వస్తామని, తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి అన్నారు. శారదా పీఠానికి సీఎం జగన్ వస్తే ఇన్ని ఆంక్షలు పెట్టడం దారుణమని అన్నారు. ఎయిర్పోర్టు నుంచి శారదా పీఠం వరకు టీడీపీ జెండాలను పోలీసులు పీకేసి వైసీపీ జెండాలను మాత్రమే పోలీసులు ఉంచారని మండిపడ్డారు. అమర్నాథ్ అనేటువంటి మరి ఆయన దృష్టిలో పనివాడు చూసుకున్నాడు. ఏది ఇచ్చి చదివేస్తాడు? పద్ధతి కాదు. నువ్వు మాట్లాడేప్పుడు ఇండస్ట్రీ తెచ్చామంటాడు అమర్నాథ్ గారు. ఓకే, చెప్పమ్మా అమర్నాథ్ ఏ ఇండస్ట్రీ తెచ్చావు విశాఖపట్నానికి? ఒక్కటి చెప్పమ్మా, పేరు తెలియదు నాకు. నువ్వు చెప్పు. కోకోకోలా తెచ్చావా? ఏషియన్ పెయింట్స్ తెచ్చావా? చెప్పు నాకు, ఏం తెచ్చావు? లేదా లుల్లు తెచ్చావా? లేదా అదాని డేటా సెంటర్ తెచ్చావా? లేదా ఫ్రాంక్లిన్ టెంపుల్ టెండర్ తెచ్చావా? ఏం చెప్పావు? చెప్పాయా? అమర్నాథ్ మంత్రిగానే ఉన్నా కదా, ఫార్మాసిటీని అకౌంట్ వేసుకుంటావా? ఎస్సీజెడ్ని అకౌంట్ వేసుకుంటావా? చెప్పు అమర్నాథ్. కుర్రవాడి యూత్ ఇన్స్టిట్యూషన్ తెచ్చావా? నిన్న ఐఏఎం ఓపెన్ చేశారు కదా, ఎవరు ఇచ్చారు? పెట్రోల్ యూనివర్సిటీ ఎవరు తెచ్చారు? స్కిల్ డెవలప్మెంట్ ఎవరు తెచ్చారు? మార్కెట్ యూనివర్సిటీ ఎవరు తెచ్చారు? లా యూనివర్సిటీ ఎవరు తెచ్చారు? చెప్పా అమర్నాథ్. 6 లేన్ రోడ్ ఎవరు తెచ్చారు? అంకర అనంతపురం సబ్బవరం మలకగిరి రోడ్ ఎవరు తెచ్చారు? ఎవరి టైంలో ప్రారంభమైంది, ఎవరి టైంలో పూర్తయింది? నువ్వు తెచ్చిన రోడ్డు ఏమిటి? శీలానగర్ సబ్బా రోడ్ ఇప్పుడు దిక్కులేదు, దానికి 6 లేన్ రోడ్డు శాంక్షన్ అయిపోయింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు దాని కోసం డిపిఆర్ మారుస్తున్నారు. చెప్పా అమర్నాథ్. ఇండస్ట్రీ చాలా మరి ఇప్పుడు ఐటీ మంత్రి అనుకుంటాను. ఏంటమ్మా ఉన్నట్టే మిలియన్ టౌన్ మూసేసావు, హెచ్పిసిని తల్లేసావు. ఏంటమ్మన్నాదు? నువ్వు ఈ జిల్లా వాడు పుట్టి పెరిగావు, నీకు తెలియదు కదా. మరి ఆయనకి అక్కర్లేదు. ఆయన ఇల్లు పైన చాలా నేల మాదిరి ఉన్నాయి కదా, నీకే ఉన్నాయి. కృష్ణపేట ఉంది, అది ఏమవుతుందో తెలదు 2 నెలల తర్వాత. అందుచేత నిన్న నువ్వు లోకేష్ గారిని మాట్లాడతావు. లోకేష్ గారితో ఒక్క నిమిషం మాట్లాడే అర్హత మీ పార్టీ ఎవరికైనా ఉందా? ఆయన ఎంత చక్కగా అవగాహనతో మాట్లాడాడు. పాదయాత్ర ఎంత స్టడీ చేశారు ఆయన. అని మా ప్రెస్ మీట్ ఉంది, వాళ్ళు చెప్తారు శంకరరావు గురించి. ఆ ప్రెస్ మీట్ వేరే ఉంది. అంచేత నేను అమర్నాథ్ వరకు నేను కొడానాని వరకు నోరు సంపాదించుకొని మాట్లాడితే మంచిది, మీకే మంచిది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు. నోరు చెడ్డది అయితే ఊరు కూడా చెడ్డ అవుతుంది. అది చెడ్డ అయింది అమర్నాథ్ గారికి. విశాఖ జిల్లాలో నీకు స్థానం లేకుండా గాలిలో ఉంచాడు జగన్మోహన్ రెడ్డి నిన్ను. ఇంకా నువ్వు ఎందుకయ్యా మాట్లాడతావు అమర్నాథ్? అని చేత అయిపోయింది మీ చరిత్ర, మీ వ్యవహారం అయిపోయింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. వెల్లడించిన ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందజేసిన పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి బండారు. అమర్ పరిస్థితే గాలిలో దీపంలా ఉంటే ఇంకేం పరిశ్రమలు తెస్తాడని ఎద్దేవా. వైసీపీకి బలమైన నియోజకవర్గం తూర్పు. అందరి ఉమ్మడి లక్ష్యం నూరి గెలుపు. తూర్పు కార్పొరేటర్లకు లేల్లాపిరెడ్డి కర్తవ్య బోధ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.